మీరెంత నిష్ఠాగరిష్టంగా బ్రతికినా మీ మంచి భగవంతుడిని చేరగలిగినంత మంచి కాదు. 35 మార్కులు పాస్ మార్కులు అయితే 34 వచ్చినా ఒకటే, 5 మార్కులు వచ్చినా ఒకటే, ఇద్దరూ ఫెయిల్ అయినట్టే. ఒక డిస్టిల్డ్ వాటర్ని ఒక పెద్ద తొట్టిలో పోసి ఒక్క మురుగునీటి చుక్క వేయండి చాలు, ఒక్క చుక్క, అది మలినమైపోతుంది. ఒక్క అబద్ధం చాలు మన జీవితాన్ని పాడు చేయడానికి, భగవంతుడి సన్నిధికి వెళ్లకుండా చేయడానికి. పరమాత్ముడు పరమ పవిత్రుడు, దేవుడు కడగాల్సిందే, కడగకుండా కుదరదు. అందుకని ఏమంటున్నాడంటే సమరయ స్త్రీతో పర్సనల్ విషయాలని బహిర్గతం చేస్తున్నాడు. మనం చాలాసార్లు పర్సనల్ విషయాల్ని దాచిపెట్టి చాలా మాట్లాడుతుంటాం. మనం అవతల వాళ్ళ పర్సనల్ విషయాలను మాత్రం అమ్మలక్కలకి చేరవేస్తుంటాం. కానీ ఈయన అలా కాదు. సమరయ స్త్రీ గురించి ఊరంతా చెప్పడు, సమరయ స్త్రీ గురించి సమరయ స్త్రీ దగ్గరే మాట్లాడతాడు. నీ పాపం గురించి నీ దగ్గరే మాట్లాడతాడు. దేవుడి దగ్గర చెప్పుకున్నాం అనుకో, గొప్పతనం ఏంటి తెలుసా? పాపం పోతుంది. మనిషి దగ్గర చెప్పామనుకో, గొప్పతనం ఏంటి తెలుసా? మీ ఆవిడికి మీ ఆయనకి తప్ప ఊరంతా తెలిసిపోతుంది. దేవుడికి చెప్పామనుకో, అది ఎంతటి పాపమైనా సరే ఎవడికి చెప్పడు, దాన్ని కడిగేస్తాడు. రేపొద్దు నిన్ను ఎలా చూస్తాడు తెలుసా? నువ్వు పాపం చేయనట్టే నిన్ను చూస్తాడు. అంత ప్రేమ ఆయనకి. ఆయన తప్పును కప్పిపుచ్చే దేవుడు కాదు. మీరు చూసుంటారు చాలామంది దేవుళ్ళను, తప్పుని వెనకేసుకొచ్చే దేవుడు కాదు. ఈ పరమ పవిత్రుడైన దేవుడు ఉన్నాడే, ఈయన దగ్గరికి వెళ్ళి చెప్పి చూడు పాపాన్ని. నిన్ను కడగడమే కాదు, అసలు నువ్వు పాపం చేయనట్టే నిన్ను చూస్తాడు. నీ పాపముని ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను అన్నాడు ఆయన. దొరుకుతాడా మీకు ఈ దేవుడు? ఏ మతంలో దొరుకుతాడు? ఎక్కడ దొరుకుతాడు?